ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నారని, గత 4 రోజులుగా ఆయన ఇంటి ముందే బైఠాయించి భార్య వాణి, కూతురు హైందవి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. టెక్కలిలోని ఆయన నివాసం వద్ద ఆందోళన చేస్తున్న వాణి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను, తన బిడ్డల భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా తన డబ్బుతోనే దువ్వాడ ఇల్లు కట్టారని, అటువంటి ఇంటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని దువ్వాడ వాణి మండిపడ్డారు. తన ఆస్తులు తనకు ఇచ్చి విడాకులు ఇస్తే ఎటువంటి ఇబ్బంది లేదని వాణి పేర్కొన్నారు. ప్రధానంగా వాణి ఆస్తుల కోసం పోరాటం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురి కోసం ఆస్తులు కరిగిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే దువ్వాడ వాణి ఆరోపణలతో ప్రత్యారోపణలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ తో సహజీవనం చేస్తున్న మహిళ దివ్యల మాధురి ఆస్తులు తనవేనని, ఎవిడెన్స్ తో రావాలని వాణికి సవాల్ విసిరారు. తాను దువ్వాడ శ్రీనివాస్ కు అనేక సార్లు డబ్బులిచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని, అలాంటప్పుడు టెక్కలిలో ఉన్న ఇంటిపైన తనకు కూడా హక్కుంటుందని వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో వాణి, మాధురిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ తాజాగా దువ్వాడ శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. వాణికి, పిల్లలకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రానివ్వనని, వారు అడిగినవి ఏవైనా ఇస్తానని, ఒక్క ఇల్లు తప్ప అంటూ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోయే వరకు ఆ ఇంట్లోనే ఉంటాను అంటూ టెక్కలిలోని ఇంటిపైన తేల్చి చెప్పారు. ఇదే సమయంలో మాధురిది డ్రామా కాదని, డిప్రెషన్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. నాపై ట్రోల్స్ చేస్తూ మాధురిని కూడా బలి చేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వాణి అడిగిన వాటిలో ఆ ఒక్కటి తప్ప ఏమడిగినా ఇస్తానంటూ దువ్వాడ శ్రీనివాస్ తేల్చి చెప్పారు. అయితే వాణి మాత్రం టెక్కలిలోని ఇంటిపైన గట్టి పట్టుపడుతున్నారు. ఆ ఇల్లు తమకు, తమ పిల్లలకు రావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. మరి ముందు ముందు ఈ వ్యవహారంలో ఏం జరగబోతోంది అన్నది తెలియాల్సి ఉంది.